జాగ్రత్త కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేసిన. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనం ఉండేది. ప్రగతి అని పేరు పెట్టిన రాజభవనం ఉంది. మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నమ్మొస్తున్నాం. మీడియాలో స్పేస్ తీసుకోవాలనో మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా? జ్యోతిరావు పూలే గారి ఆదేశాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉంది. కానీ లేదు. ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి. క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ పోయి జంతర్ మంతర్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ దీక్షలని మీరు అంటారు ఢిల్లీ పోతే, మరి దొంగ దీక్ష ఎవరిదో? మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష. ఈ నుంచి రైల్లో కొంతమంది